ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న రమేష్ తన సొంత ఊరిలో జాతర జరుగుతుండడంతో గ్రామ దేవతకు మొక్కులు తీర్చి మిత్రులకు బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. అందరితో పాటు రమేష్కు వరుసకు మామ అయ్యే నారాయణయ్య కూడా భోజనానికి వచ్చి తిని వెళుతూ కాస్తంత దూరంలో నిలబడి ఉన్న రమేష్ దగ్గరికి వెళ్ళాడు. ఒరే రమేషు, మీ అమ్మ కనబడడం లేదే, ఎక్కడుందిరా అని నారాయణయ్య అడిగాడు. మా అమ్మకు ఈ మధ్య చాదసం ఎక్కువైంది మామ, ఆమెతో వేగలేక ఆశ్రమంలో చేర్పించాను, అందుకే ఇప్పుడు ఇక్కడికి రాలేదు అని రమేష్ తాపీగా చెప్పాడు. ఆ మాటలు వింటూనే నారాయణయ్యకు మనసు కలత చెందింది. రమేష్ భుజం మీద చెయ్యి వేసి, ఒరే రమేషు, ఈరోజు వంటలు బాగా చేయించావురా, తినడానికి చాలా మంది భోజనానికి వచ్చారు, అంతా బాగానే ఉందిరా, కానీ కన్న తల్లికి ఒక్క పూట పీడికెడన్నం పెట్టలేక ఆ కన్న తల్లిని భారం అనుకుని ఆశ్రమంలో చేర్పించి ఇప్పుడిలా ఎంతమంది దేవతలకు ఎన్ని మొక్కుబడులు తీరిస్తే ఏం లాభం రా? 100 మందికి విందు భోజనాలు పెడితే నువ్వు పుణ్యమంతా మూట గట్టుకుంటున్నాను అనుకుంటున్నావారా? నీ కన్న తల్లి గుండె ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించావారా? ఒక్కసారి ఆలోచించి చూడరా. జీవితంలో ఎప్పటికైనా ఒక్కటి గుర్తుంచుకోరా రమేష్, కన్న తల్లి కంటే ఈ లోకంలో ఏ దేవత గొప్పది కాదురా. నువ్వు కన్న తల్లిని ఆశ్రమంలో చేర్పించావని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదురా, అసలు నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. ఎందుకురా నీకు ఈ ఉద్యోగం? ఏం చేసుకుంటావురా ఆ డబ్బుతో? కన్న తల్లినే సరిగా చూసుకోలేనప్పుడు ఎన్ని పుణ్యాలు చేస్తే ఏం లాభం రా అంటూ బాధతో కోపంతో అక్కడి నుంచి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు నారాయణయ్య. రమేష్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఆలోచనలో పడిపోయాడు. వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి సంతోషంగా వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి తన తల్లిని చూడాలనిపించింది రమేష్కి. రమేష్ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అందరూ ఒక మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. రమేష్ మెల్లగా అక్కడికి వెళ్ళి చూశాడు. ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. తన చివరి చూపుకు కూడా నోచుకోకుండానే తన కన్న తల్లి ఈ లోకాన్ని వీడటంతో ఎవరో గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది రమేష్కి. తన తల్లి యొక్క మరణాన్ని చూసి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగి కుప్పకూలి పడిపోయాడు రమేష్. మాతృదేవో భవ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ.